నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తాగు, సాగునీరు అందించే లక్ష్యంతో సోమశిల, స్వర్ణముఖి లింకు కాల్వ నిర్మితమవుతోంది. అనుసంధాన కాల్వ ద్వారా నెల్లూరు జిల్లాలో 1,00,000కు పైగా ఎకరాలకు నీరందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. అయితే అధికారుల నిర్లక్ష్యం, గుత్తేదారుల స్వార్థంతో సర్కార్ లక్ష్యం నీరుగారుతోంది. భారీ వర్షాలు, వరదల సమయంలో ముంపు ప్రభావం లేకుండా నిర్మించిన కట్టలు నాణ్యతా లోపంతో దర్శనమిస్తున్నాయి. వరదలు వస్తే వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా పెన్నిది సోమశిల జలాశయం కీలకమైన ఈ జలాశయం కింద స్వర్ణముఖి లింకు కాల్వ ద్వారా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు తాగు, సాగునీరందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. లింకు కాల్వ పనుల్లో భాగంగా మొత్తం 3 ప్యాకేజీలుగా పనులు చేపట్టారు. ప్రస్తుతం 17వ ప్యాకేజీలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం మొక్కలపాడు వద్ద గొడ్డేరు ప్రవాహానికి అడ్డుకట్టలు నిర్మించారు. అయితే అధికారుల నిర్లక్ష్యం, గుత్తేదారుల స్వార్థంతో పనుల్లో నాణ్యత కనిపించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తిగా నాసిరకంగా ఉన్నాయని, నిర్మాణంలో గుండురాయి వినియోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. భారీ వర్షం వస్తే కట్టలు ఎక్కడికక్కడే కొట్టుకుపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ కట్ట నిలబడదు. ఎక్కువ వానలు పడి మాకు ఈ గొడ్డేరు కానీ సాగిందంటే ఏ కట్ట నిలవద్దు, గందరగోళం వస్తుంది, పాతలు పడేసి. మొన్నటికే కొంచెం అక్కడ తగ్గున్నాయి కదా, వాటి నుంచి వచ్చేప్పుడు మన తోటలో ఏస్ట్ నీళ్లు అనేది నిలిచిపోతాయి. ఎటు ఇప్పుడు అప్పుడంటే డైవేజ్ వాటర్ రావాలి కదయ్యా, ఆ ఏడాడన్నా నిలిచిపోయా. ఎక్కువ వర్షం పడితే అవన్నీ ఏట్లోకి కలుసుకుంటున్నాయి. ఇప్పుడు ఇలా అడదుడ్డాలు పోసేసినప్పుడు ఏంటంటే అక్కడే నిలిచిపోతున్నాయి. ఆడేదన్నా తలుపో లేక తుమ్మో పెడితే వస్తాయి. అవి కాంట్రాక్ట్ లాభాలు. రైతులకి ఏంటంటే రైతుకు పైన వచ్చి రైతుకి నా గౌరవ అధికమే. ఇదేమో సింపుల్ గా పోయింది. ఇప్పుడు ఎక్కువ వాన పడితే ఏంటంటే రైతులు నీళ్ళు అసలు డ్యామేజ్ పోవటంలే. రేపు ఎక్కువ వర్షాలు పడితే మాత్రం ఇంకా అతి దారుణం అయిపోతుంది. నిర్మాణం అంటే ఎట్టా ఉండదు, గందరగోళంగానే ఉండదు పరిస్థితి. ఎక్కువ వానలు పడితే మాత్రం నిలవదు. ఏరు మొక్కలపాటు దగ్గర కట్టారు. దీనివల్ల కట్టడం ఉపయోగమే కానీ దగ్గరికి కట్టడం వల్ల, నాణ్యత లేకుండా కట్టడం వల్ల అది మంచి వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా కొట్టకపోయి అటుపక్క గ్రామానికి ముప్పు ప్రాంతం, చుట్టుపక్కల ఉండే ల్యాండ్ కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. నాణ్యతగా కట్టకపోవడం వల్ల జనాభాకి ఇబ్బంది కలుగుతుంది. గుండ్రా వేసి ఇక్కడ ఉండేటువంటి మెటీరియల్ మట్టి పాడు తోలేసి ఏట్లో ఉండేది కరి కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కట్టలు పగిలిపోయేసి వర్షం వచ్చినప్పుడు కోతకు గురేసి కింద కరిగిపోయి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొంచెం అవతలుగా కట్టి నాణ్యతగా కట్టునుంటే ప్రజలకు ఉపయోగపడి ఉండేది, అందరికి కూడా ఉపయోగపడి ఉండేది. చిన్న వర్షాలకి కోతలు పడి కోసకపోతుంది. మంచి వర్షం వస్తే కట్టే లేకుండా పోయే అవకాశం ఉంది. అనుసంధాన కాల్వ పనులు ప్రారంభించి 9 ఏళ్లు కావస్తోంది. నాటి నుంచి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వాగులోని నీటిని కాల్వలోకి మళ్లించేందుకు మధ్యలో చెక్ డ్యాం నిర్మించారు. చెక్ డ్యాం పటిష్టంగా ఉండాలంటే 2 వైపులా మట్టి కట్టలు బలంగా ఉండాలి. ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి కనబడడం లేదని రైతులు చెబుతున్నారు. పనులే నత్తనడకన సాగుతున్నాయనుకుంటే నాసిరకం నిర్మాణ సామాగ్రి వినియోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 10 కాలాల పాటు గట్టిగా ఉండాల్సిన రిజర్వాయర్ కట్టలు, కాల్వలు బలహీనంగా ఉన్నాయని వాపోతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తప్పుపడుతున్నారు. క్వాలిటీకి సంబంధమేలా. అసలు ఆ రాయి వేయడమే కరెక్ట్ కాదు సార్, తెగిపోతాయి. దానివల్ల ఎంతో మంది రైతులు కూడా నష్టపోతారు. నేను అదే పదే చేస్తాను. అక్కడ ఒక చెక్ డ్యామ్ కట్టినారు. ఆ రాలేదులే నా తుఫానా, వచ్చినప్పుడు చూసుకుందామా అంటాడు. ఇటు వచ్చి పడింది అనుకో, తోటలో పోతాయి, ఊర్లో పోతాయి. అవసరం అయితే ఇసుక బస్తాలు అనేసి ఆపుతాంలే అని చెప్తున్నాయి. దానిపైన మట్టి కవరేజ్ చేస్తున్నారు. ఇది నిలబడదు సార్ అంటే పోతే మళ్ళీ చేస్తారులే. 10 ఏళ్ళు వాళ్ళే చేయాలా. ఇప్పుడు ఆడికి వచ్చింది కదా కట్ట, ఇంక 70 మీటర్ల కిందకి పోవాలా. ఏడు దిగిపోతుంది. దిగిపోతే నీళ్ళు ఎట్ట పోవాలంటే ఆడికి ఆపేసినారు. గత 3 ఏళ్లుగా సోమశిల, స్వర్ణముఖి కాల్వ పనులు వేగంగా జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 3వ ప్యాకేజీలో ప్రస్తుతం పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కట్టలు పటిష్టంగా నిర్మిస్తున్నామని, ఎక్కడైనా దెబ్బతింటే తిరిగి నిర్మిస్తామని తెలియజేస్తున్నారు. మన సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్, దీని కింద మొత్తం 1,11,000 ఎకరాలు ముందుగా ఆయకట్టు ఉద్దేశింపబడింది. ఇది కాక దీని ఉద్దేశం 2.5 లక్ష పబ్లిక్ కి నెల్లూరు డిస్టిక్, చిత్తూరు డిస్టిక్ లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం. 399 కోట్లకి పరిపాలన ఆమోదం వచ్చింది. ఈ 3 ప్యాకేజీలుగా డివైడ్ చేశారు. ప్యాకేజీ 15, 16 అండ్ 17. ప్యాకేజ్ 17 లో పనులు జరుగుతున్నాయి. 80% పూర్తయినాయి. అదేవిధంగా ఈ 2 ప్యాకేజీలు
తీసేసినందువల్ల దీనికి ఆల్టర్నేటివ్ గా ఆల్తూర్పాడు దగ్గర 56 కిలోమీటర్ల దగ్గర ఒక రిజర్వాయర్ ఫామ్ చేసి ఎస్ఎస్జి కెనాల్ నుంచి ఆల్తూర్పాడు లిఫ్ట్ ద్వారా దీనికి నీరు సప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆల్టర్నేటివ్ గా దీన్ని డిజైన్ మార్చబడింది. ఇంకా చేయాల్సింది 5 కిలోమీటర్లు ఫారెస్ట్ రీచ్ ఉంది. ఇంకొక 6 స్ట్రక్చర్లు కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. రోలింగ్ చేశారు. రోలింగ్ చేయకపోతే మళ్ళీ ఒకవేళ డ్యామేజ్ అయితే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. అదంతా మెయింటెనెన్స్ కూడా 2 years వాళ్లే చేయాలి. కాంట్రాక్టే చేయాలి. అగ్రిమెంట్ ప్రకారం 2 years మెయింటెనెన్స్ వాళ్లే చేయాలి. నిర్మాణంలోని కాల్వ కట్టలను అధికారులు పరిశీలించి దెబ్బతిన్న కట్టలు మరమ్మతు చేయడంతో పాటు గుత్తేదారులు నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.